ఎందుకు తింటాం భోజనము? శరీరానికి బలం రావాలి, చచ్చిపోతాం అంతే కదా. తినాలి, అదేం పాపం కాదు. మీరు సిగ్గుపడతారు అన్నిటికీ. అదేం పాపమా? మన మెటబాలిజం జీవన విధానం ముందుకెళ్ళాలంటే తినాలి, బలం వస్తే బతుకుతాం కాబట్టి తినాలి. అవునంటారా కాదంటారా? మరి బైబిల్లో ఉంటుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయను. యోహాను 6:63. చదవద్దు, వినండి. నేను కలుపుకొచ్చేసాను క్యారేజీ, నేను తినిపించేస్తాను, మీరు మింగేతమే. గుండెకాయలంటూ మాటలు ఉంటాయి, అవి మాత్రం చదివిస్తాను నేను. ఓకేనాక్క? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయను. శరీరానికి 3 పూటలు పెడుతున్నాం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైటు భోజనం. అవి కాకుండా మిరగా బజ్జీలు, సల్ల బజ్జీలు, స్నాక్స్ చెప్పలే, అన్నీ తింటున్నాం. తప్పేం కాదురా బాబు, మీరు సిగ్గుపడుతున్నారు కదా. ఇవన్నీ ఎందుకంటే మన శరీరాన్ని బలపరచుకోవడానికి. మరి ఆత్మక ఆహారం ఏంటి? అది నా పాయింట్. మరి ఆత్మక ఆహారం అన్నప్పుడు వాక్యం పెట్టలే వద్దా? మరి పెడుతున్నారా మీరు? అసలు రేపు పొద్దున పరలోకం వెళ్ళేది శరీరమా, ఆత్మ? మరి ఆత్మక ఆహారం ఏంటి? కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని అధ్యాయాలు చదవాలి. ఆమేన్. గడిచిపోయిన కాలం వదిలేయండి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈరోజు తీర్మానం చేద్దాం, ఈ ఉపవాస కోటాలో తీర్మానం చేద్దాం. ఈ రోజు నుంచి నేను ఎన్నిసార్లు తింటే రోజుకి అన్ని అధ్యాయాలు చదువుతానండి అన్నవాళ్ళు దేవుడు చెప్పండి మాట. మరి నేనైతే చూడండి కదా మీ ఇంటికి వచ్చి. ఈ రోజు నుంచి వదిలేయండి, రేపటి నుంచి అక్క, రేపటి నుంచి నేను ఎన్ని పూటలు తింటానో అన్ని అధ్యాయాలు నేను రోజు చదువుతానండి అన్నవాళ్ళు చేసి చూపించండి.